ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ రమ్య చౌదరి. సో ఇవాల్టి వీ హబ్ సిరీస్లో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. షీఈస్ నన్ అదర్ దెన్ రత్న గారు ఫ్రమ్ డైరెక్టర్ ఆఫ్ కిచెన్ కౌండిన్యూస్. సో వారితో మాట్లాడి అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ బిజినెస్లో ఎలాంటి హడల్స్ చూశారు అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. హలో రమ్య. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. స్టార్ట్ చేసి 1 year అయినా కానీ గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అండ్ మార్కెట్లో మీ బ్రాండ్ నేమ్ అనేది వినిపిస్తుంది. సో అసలు ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను ఒక డెంటిస్ట్ అండి, ఐఎమ్ ఏ డాక్టర్. ఓ ఐఎమ్ ఓకే. ఓరల్ పెథాలజిస్ట్. నేను ఎండిఎస్ చేశాను. ఓకే. సో అనుకోకుండా ఒక ఇన్స్టా ఛానల్ చేశాను. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, జస్ట్ అమ్మమ్మ రెసిపీస్, పాతకాలం రెసిపీస్ ఓకే. పోస్ట్ చేద్దాం, రెసిపీస్ అన్నీ ఫర్గాటన్ రెసిపీస్ అని అట్లా పోస్ట్ చేసాం అనమాట. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, జనాలు బాగా రెస్పాండ్ అవ్వడం మొదలెట్టారు, చాలా ట్రాక్షన్ వచ్చింది. ఓకే. అంటే నేను మధ్యలో ఒక 1 week బ్రేక్ తీసుకున్నా సరే నాకు మెసేజెస్ వచ్చేసేవి, ఏంటండి పోస్ట్ చేయట్లేదు ఏంటి అని. సో దెన్ వి రియలైజ్ పీపుల్ క్రేవ్ అథెంటిసిటీ. వాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ని మర్చిపోలేదు, దే రెస్పెక్ట్ ట్రెడిషన్ అనమాట. ఎస్. సో దెన్ వి రియలైజ్డ్ దీనికి స్కోప్ బాగుంది అని. సో అవే అమ్మమ్మ రెసిపీస్ని 1 month ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ఓకే. ఒక మీల్ ప్రెప్ బాక్స్ కింద మా అపార్ట్మెంట్లో ఎక్స్పెరిమెంట్ చేసా. ఓకే. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో దెన్ నెక్స్ట్ ఏం అనుకున్నాం అంటే దీనికి కొంచెం షెల్ఫ్ లైఫ్ పెంచాలి, హౌ డూ వీ ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్ అని. సో అవే ఫ్లేవర్స్ని డ్రై బ్లెండ్స్ కింద చేసామన్నమాట. సో అదే రోటి పచ్చళ్ళు అవి అమ్మమ్మ రెసిపీస్ అన్నిటిని ఐ మేడ్ ఇన్ టు డ్రై బ్లెండ్స్ అండ్ దట్స్ హౌ కిచెన్ కౌండిన్యూస్ గాట్ స్టార్టెడ్ అనమాట. సో నేమ్ కూడా కిచెన్ కౌండిన్యూస్ స్పెషల్గా ఉంది, క్యాచింగ్గా ఉంది. అవును. సో ఎలా పెట్టారు అది? అంటే ఎలా? చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అంటే ప్రొనౌన్సియేషన్ కష్టంగా ఉంది అని. బట్ ఇట్ ఈస్ ఆల్ గోత్రం నేమ్ అనమాట. ఆ పాతకాలం ది రిఫ్లెక్ట్ అవ్వాలి, దాంతో రెజనేట్ అవుతుందని చెప్పి ఓకే కౌండిన్యూస్ అని పెట్టాం. ఓకే. సో ఒక మెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే తన మైండ్ సెట్ వేరేలాగా ఉంటుంది. బట్ ఒక ఉమెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసుకుంటూ రావాలి. కమింగ్ టు ఫ్యామిలీ సైడ్ చూసుకున్నా, సొసైటీ సైడ్ నుంచి చూసుకున్నా కానీ. సో మరి ఎలాంటి ఛాలెంజెస్ చూసారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ సపోర్టివ్ ఫ్యామిలీ అండి. Great. దే హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ, ఇంక్లూడింగ్ మై డాటర్. ఐ హ్యావ్ ఎ 9-year-old డాటర్ అనమాట. తనే నా బిగ్గెస్ట్ చీర్ లీడర్. ఓకే. మమ్మీ నువ్వు చేయాలి, ఏదైనా చేయాలి అని. సో ఇంకా పేరెంట్స్ కూడా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు, అరే యు ఆర్ ఎ డెంటిస్ట్ డాక్టర్, నువ్వు ప్రొడ్యూస్ అంటావు ఏంటి అని. బట్ ఇన్స్టా ఛానల్లో ఆ రెస్పాన్స్ చూసాక అనిపించింది దిస్ ఈస్ గోయింగ్ టు గో వెల్ అని. ఓకే. సో తర్వాత మేము ఫ్లీ మార్కెట్స్ చేసాము, ఇట్లా రకరకాల గేటెడ్ కమ్యూనిటీస్లోని కస్టమర్ ఫీడ్బ్యాక్ అనమాట. ద మూమెంట్ ద టేస్టింగ్ ఆ రెస్పాన్స్ వాళ్ళ ఫేస్లో కనిపించిన వెంటనే ఇట్ గేవ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. ఐఎమ్ సమ్వన్ హూ డజంట్ టేక్ రిస్క్ అనమాట. రిస్క్ జనరల్గా తీసుకోను. ఓకే. బట్ ఇట్లా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ పీస్ అనమాట, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఏదో చేస్తున్నాం సొంతంగా, అరే మన పేరు మీద వెళ్తుంది అని. ఐ నో బీయింగ్ ఎ విమెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఐ హ్యావ్ ఎ డాటర్ టు మేనేజ్, ఐ హ్యావ్ ఎ హౌస్ టు మేనేజ్, అండ్ దెన్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఎ కిచెన్ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ 1.5 kilometer పెరిమీటర్ అనమాట. పాప స్కూల్ అక్కడే, మై హౌస్ ఇక్కడే, సో కిచెన్ అక్కడే. సో I do manage housework and then drop the daughter, come to kitchen and again evening tanto spend చేస్తా. ఓకే. సో ఫుడ్లో చూసుకుంటే మనకి డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి. బట్ వై యూ చూస్ ఓన్లీ పొడిస్? అండి చెప్పాను కదా, ఇది అనుకోలేదు అసలు చేద్దామని. అన్ఎక్స్పెక్టెడ్గా. బట్ ఐ ఓన్లీ వాంటెడ్ టు గెట్ ఇన్ మై గ్రాండ్ మా రెసిపీస్. ఇందులో నేను ఏం ఆల్టర్ చేయలేదన్నమాట, అవే పద్ధతుల్లో అదే ఫ్లేవర్స్ ఎట్లా తేవచ్చు. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు స్టిక్ టు మై రూట్స్. I have not changed any kind of alteration. But the good thing is అది పొడి కింద స్టార్ట్ అయింది కానీ పీపుల్ ఆర్ యూజింగ్ యాజ్ పర్ ద మోడర్న్ వరల్డ్ అనమాట. సలాడ్స్లోని పిజ్జా నుంచి అది స్ప్రింకిల్ చేసుకుంటున్నారు. సో ఇట్ గాట్ అడాప్టెడ్ సమ్హౌ. అది కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ వల్లే మాకు ఐడియా వచ్చింది. జనరలీ వెన్ వి లాంచ్డ్ ఇట్ వాస్ అ రెగ్యులర్ అథెంటిక్ పొడి. అంటే మీరు క్రేవ్ అవుతున్నప్పుడు అమ్మమ్మ రెసిపీస్కి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. దట్ వాజ్ అవర్ థింగ్. సూపర్. అసలు చెప్తుంటేనే ఆ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. yes. So it started that way, but వాళ్ళు తినేసి ఫొటోస్ పంపించేవారు మాకు. టుడే ఐ హ్యాడ్ ఎ సాలడ్ విత్ బీట్రూట్ పొడి అని. కొంతమంది మక్కన మీద జల్లం, మా పాప చాలా బాగా తింటుంది. ఇన్ఫాక్ట్ మా అపార్ట్మెంట్లోనే కిడ్స్ ఉన్నారు, దే ఈట్ ఆన్ పాస్తా అనమాట, బీట్రూట్ విత్ పాస్తా అంట. సో దెన్ వి థాట్ ఫ్లేవర్ రేటింగ్ ఇచ్చేసారు. ఎస్ ఎస్పెషలీ కిడ్స్ అండి, కిడ్స్ హావ్ బీన్ లవింగ్ అవర్. వాళ్ళు అసలు బీట్రూట్ తినని కిడ్స్. అంటే స్పైసీ అనేది తగ్గించి వేస్తారా? మీడియం స్పైసీ అండి. ఐఎమ్ సమ్మన్ హూ డజంట్ ఈట్ లాట్ ఆఫ్ స్పైస్ అండ్ దీస్ ఆర్ కారపొడి
టైప్లో దే ఆర్ నాట్ వెరీ స్పైసీ. దీస్ ఆర్ అందుకనే లీఫ్ అండ్ వెజిటబుల్ బేస్డ్ ఫ్లేవర్స్. అది ఫ్లేవర్ఫుల్ వెర్షన్లో చేయడం వల్ల యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే. సో అది బ్రేక్ఫాస్ట్లో మీరు ఇడ్లీ దోశ మీద తినొచ్చు, లంచ్లో పొడి రైస్ కింద తినొచ్చు, స్నాక్స్లో మఖనా పాప్కార్న్ మీద తినొచ్చు. రాత్రి రోటీలో నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు మా యూజర్స్. దే ఆర్ మిక్సింగ్ ఇట్ అప్ ఇన్ రోటీ పరాటా డౌలో యాడ్ చేసి మసాలా పరాటా, మొరింగా పరాటా, బీట్రూట్ పరాటా, పుదీనా పరాటా. సో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? సో అంత వర్సటైల్. మాది 15 ఫ్లేవర్స్ అండి మొత్తం. లీఫ్ బేస్డ్ ఫ్లేవర్స్ వచ్చి మునగాకు, కొత్తిమీర, టొమాటో, గోంగూర, పుదీనా, కరివేపాకు అట్లా. ఇంకా వెజిటబుల్ బేస్డ్ బీట్రూట్, కాకరకాయ, క్యారెట్, ఇంకా ఫ్లాక్స్ సీడ్. మిగతామని రెగ్యులర్ అనమాట, అంటే సాంబార్. సో బెస్ట్ సెల్లర్ ఏంటది 15 ప్రొడక్ట్స్ లో? బెస్ట్ సెల్లర్ వచ్చి బీట్రూట్ అండ్ కొత్తిమీర, టొమాటో. బీట్రూట్. ఓకే. బీట్రూట్ లవ్ చేస్తారు అంతగా? వి నెవర్ రియలైజ్ దట్. సో అంటే బీట్రూటా అనుకుంటారు కదా మా వాళ్ళు, తిన్న తర్వాత వావ్ బీట్రూట్ ఇట్లా కూడా తినచ్చా అని. సో దట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ హిట్ అనమాట. బీట్రూట్ వి నెవర్ ఇమాజిన్డ్. ఆ కలర్ కానీ ఏంటి మిక్స్ చేసిన వెంటనే దట్ వైబ్రెంట్ బీట్రూటిష్ కలర్ వస్తుంది కదా. సో పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, ఎస్పెషలీ కిడ్స్. ఓకే. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కస్టమర్ సైడ్ నుంచి ట్రస్ట్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫుడ్లో. సో మరి ఎలాంటి ట్రస్ట్ ఇస్తున్నారు కస్టమర్స్కి, ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఎస్ అండి, ఎస్ అబ్సల్యూట్లీ. ట్రెడిషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, ట్రెడిషనల్ కాంపోనెంట్కి ఇంపార్టెంట్ ది ట్రస్ట్ ఫ్యాక్టర్. వాళ్ళు చాలా నమ్మకంతో వస్తారు. సో మనం ఆ క్వాలిటీది మనం ఇవ్వగలిగితేనే దట్ అది లాంగ్ టర్మ్లో అది వెళ్తుంది అనమాట. సో రైట్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్ ఆన్వర్డ్స్ వీఆర్ వెరీ కేర్ఫుల్ అండి. వీ సోర్స్ ఇట్ ఫ్రమ్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ ఆర్గానిక్ ఫార్మ్స్, గ్రోసరీస్. ఇప్పుడు టెర్రా గ్రీన్స్ వాటితో we tie up అయిపోయాం. సో ఎవ్రీ వీక్ we procure the leaves and vegetables from farms and all these ingredients from ప్రీమియం ప్లేసెస్. సో అది వచ్చిన తర్వాత కూడా వీ డూ ఇట్ ఇన్ స్లో రోస్ట్లోని, స్మాల్ బ్యాచెస్లో చేస్తాం. హడావుడిగా ఎక్కువ చేసేసాం. సో దానివల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా ఇంటాక్ట్గా ఉంటుంది. అండ్ దట్ టు వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్. డైరెక్ట్లీ మీరే విజిట్ చేస్తారా? మాకు ఒక టీం ఉందండి, విమెన్ టీమ్. 6 members ఉన్నాము. సో మీరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూరే కాకుండా ఎంతో మంది ఉమెన్స్ కి ఉపాధి కల్పిస్తున్నారు. yes అండి, డెఫినెట్లీ. ఇట్స్ బీన్ a year but hopefully we'll grow further with more women employees. గ్రేట్. నిజంగా ఇది గ్రేట్ థాట్ అండి. Yes అండి, yes. So I always wanted to support more women. Me being a woman, I'm comfortable working with women employees. Yes. సో మనకి ఈ ప్రొడక్ట్స్ చూసుకుంటే మీరు 15 ప్రొడక్ట్స్ అన్నారు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకి ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి? అవునండి, అవును. ఆన్లైన్ ఫస్ట్ మాకు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో ఆర్డర్ చేయొచ్చు. అండ్ బికాస్ ఇట్ స్టార్టెడ్ విత్ ఇన్స్టా ఛానల్, నాకు అక్కడ నుంచి ఆర్గానిక్గా చాలా ఆర్డర్స్ వస్తాయి. ఓకే. సో అండ్ వీ హ్యావ్ ఏ వాట్సాప్ ఛానల్ వేర్ ఇన్ రిపీట్ యూజర్స్ అందరు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో ఫ్లీ మార్కెట్స్ చేసాం కదా, అక్కడ ఎట్లా వచ్చిందంటే ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రిపీట్ అనమాట. రిపీట్ ఆర్డర్ రావడమో, లేకపోతే వాళ్ళ పిల్లలు యూఎస్కి అబ్రాడ్కి వెళ్తున్నారంటే వాళ్ళకి రిఫర్ చేయడమో, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. సో అట్లా నాకు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ వాట్సాప్ ద్వారా. అండ్ ఆన్లైన్ వి రీసెంట్లీ గాట్ ఇన్ టు ఇన్స్టామార్ట్ అండి. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఉన్నాము, అమెజాన్లో ఉన్నాము. హోమ్ డెలివరీ అవైలబుల్? అన్నీ అవైలబుల్, డోర్ టు డోర్ సర్వీస్. ఓకే. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఐ థింక్ 1 year అయిందా మీరు స్టార్ట్ చేసి? ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత గ్రాండ్ సక్సెస్గా వెళ్తుంది కౌండిన్యస్యా అనేది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ విషింగ్ ఇట్ కంటిన్యూస్ అండి. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. సో ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్ అనమాట. ఏం అనుకోకుండా ప్రతిసారి ఏదో ఒక ఆపర్చునిటీ రావడము, ఏదో కొత్త రిటైల్ ప్లేస్తో రావడము, లేకపోతే టేస్ట్ చేసిన వాళ్ళు దే టేక్ అస్ టు డిఫరెంట్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎస్పెషలీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అట్లాంటి ప్లాట్ఫామ్. ఎస్ అండి, ఎస్. ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ 2 of their programs. స్పార్క్ ప్రోగ్రామ్ అంటే ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ కింద సెలెక్ట్ అయ్యాను. అప్పుడు వాళ్ళు మా క్యూమార్ట్లో ఎంట్రీ ఇచ్చారు. క్యూమార్ట్లో ఇట్ హాస్ బీన్ గోయింగ్ సో వెల్ మాది. అక్కడి నుంచి అదర్ రిటైల్ ఆప్షన్స్ కూడా వచ్చాయి మాకు. సో దాని తర్వాత ప్రొపెల్లో కూడా వెళ్ళాను. సో గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎట్లా స్కేల్ చేయాలి అండ్ విజిబిలిటీ వైజ్, కనెక్ట్స్ వైజ్, ఇట్ హ్యాస్ బీన్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్. ఓకే. సో మనకి బయట మార్కెట్లో చూసుకుంటే ఇలాంటి పొడిస్ అవైలబుల్లో ఉంటాయి. మీరు అవి టేస్ట్ చేసి వాటికి డిఫరెంట్గా అసలు ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు మనకి కౌండిన్యస్యాలో డిస్ప్లే చేస్తున్నారు? అవునండి. సో ఇప్పుడు మార్కెట్లో రకరకాల పొడీస్ ఉన్నాయండి. కొంతమంది ఇప్పుడు ప్రోటీన్ అనే ఇదిలో ఉన్నారు, ప్రోటీన్ పొడీస్ అని, ప్రోటీన్ పౌడర్స్ అని. సో దే ఆర్ క్వైట్ హెల్దీ, బట్ దట్ ఈస్ వన్ వెరైటీ వేర్ ఇట్ ఈస్ హెల్దీ కానీ అంటే ఇట్ ఈస్ నాట్ ప్యాలెటబుల్, మన ఇండియన్ టేస్ట్ బట్టి ఉండవు. ఓకే. దెన్ వీ హ్యావ్ దిస్ మాస్ మసాలాస్, ఎవరెస్ట్ కానీ ద అదర్ మసాలాస్ విచ్ ఆర్ టేస్టీ బట్ దే ఆర్ లోడెడ్ విత్ సాల్ట్, ప్రిజర్వేటివ్స్ అన్నీ ఉన్నాయి.
తర్వాత దెన్ వీ హ్యావ్ దిస్ ఇన్స్టెంట్ మిక్సెస్, చాలా అవును. కన్వీనియంట్ గా సో ఉంటాయి. వాటర్ లో మిక్స్ చేసేసుకొని ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ కానీ ఇట్లా అవును. పొడి మిక్స్, బట్ దే ఆర్ ఆల్ నాట్ నాస్టాలజిక్. సో మీకు వెంటనే తిన్న వెంటనే అబ్బా ఈ టేస్ట్ అట్లా తిన్నాము చిన్నప్పుడు అనే టైప్ లో ఉండవు. సో ఏదో ప్లాస్టిక్‌నెస్ అని అనిపిస్తది. ఆ అవును. నేచురాలిటీ మిస్ అవుతది. మిస్ అవుతుంది. సో యెస్. వి ఆర్ ట్రైయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టేస్టీ, దే ఆర్ హెల్దీ బికాస్ వి హావ్ పిక్డ్ ఆల్ హెల్దీ ఫ్లేవర్స్. మునగాకు కానీ, బీట్రూట్ కానీ, ఫ్లాక్స్ సీడ్, దే ఆర్ ఆల్ హెల్దీ ఫ్లేవర్స్. దెన్ వి డోంట్ ఈవెన్ సే దట్ దే ఆర్ దే ఆర్ హెల్దీ. మోర్ దాన్ దట్ దే ఆర్ మోర్ టేస్టీ అన్నమాట. దే ఆర్ వెరీ ఓకే. ఫ్లేవర్ఫుల్ అండ్ దే ఆర్ ఆల్సో హెల్దీ అండ్ దే హ్యావ్ నో ప్రిజర్వేటివ్స్, క్లీన్ లేబుల్. ఓకే. అండ్ దెన్ ద లాస్ట్ థింగ్ ఇస్ కన్వీనియంట్. అంటే మేము పొడి అనుకున్నాము, బట్ దే ఆర్ స్ప్రింక్లింగ్ ఇట్ ఆన్ ఆల్ రౌండ్ ద క్లాక్ డేలో యూస్ చేస్తున్నారు. యెస్. సో మీరన్నట్లు ప్రిజర్వేట్ చేసి ఉండవని అన్నారు. బట్ మార్కెట్‌లో చూసుకుంటే ప్రిజర్వేట్ చేసినవి గూడా తీసుకోవద్దు, హెల్త్‌కి మంచిది కాదు అని అవును, చెప్తున్నారు. అవును. సో మరి మీరు పొడిలు సేల్ చేస్తున్నారు. సో వాళ్ళకేం చెప్తారు? అండి ఇప్పుడు అందరూ బాగా అవేర్నెస్ ఇంక్రీజ్ అయిందండి. పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ దట్ ప్రిజర్వేటివ్స్ ఉన్న, కెమికల్స్ ఉన్న వాటి నుంచి దే ఆర్ స్లోలీ, ఇప్పుడు ఎట్లయితే వెజిటబుల్స్ ఆర్గానిక్ మూవ్ అవుతుందో, ఆల్ దీస్ మసాలాస్ కూడా దే ఆర్ స్లోలీ టర్నింగ్ ఇంటూ పెస్టిసైడ్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫుడ్. సో దే వాల్యూ దిస్ అనమాట. ఇప్పుడు మేము ఫ్లీ మార్కెట్స్ చేస్తాము కూడా కస్టమర్స్ ఆర్ అండర్స్టాండింగ్ వై ఇట్ ఈస్ నాట్ ఇన్ అ ప్లాస్టిక్ జార్, వై ఈస్ ఇట్ ఇన్ యెస్. గ్లాస్ జార్. యెస్. సో వీఆర్ ఇన్ టు దట్ కాన్షియస్ ఎఫర్ట్ అనమాట. ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ చేయాలి, ప్లాంట్ బేస్డ్ ఫ్లేవర్స్ అని, లీఫ్ వెజిటబుల్ బేస్డ్ ఫ్లేవర్స్. సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ దే అండర్స్టాండ్ దట్ వాల్యూ. సొసైటీ వాళ్ళందరూ కూడా దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ దట్ ఆలోచన దీస్ డేస్. ఓకే. సో ఈ 1 ఇయర్‌లో సక్సెసే చూసారా? ఏమైనా లిటిల్ బిట్ ఫెయిల్యూర్ చూసారా? అంటే హడల్స్ చూసారా? Of course అండి. Every day there is a challenge. ఓకే. So you have observed all our kitchen is packed with these glass jars kada. యెస్. So the reason is మేము ఒక హెచ్ఎన్జి అని హిందుస్థాన్ గ్లాస్ కంపెనీలో ఆర్డర్ పెట్టేవాళ్ళం అనమాట. మాదేంటి చిన్న సైజు, బికాస్ యాజ్ అ స్మాల్ కంపెనీ దే సడన్లీ రిమూవ్ దిస్ పర్టికులర్ జార్ SKU అనమాట. ఓకే. So then we had to get in customized order placed and minimum quantity was a big number అనమాట. So Okay. we then realized okay, ప్రొడక్షన్, రా మెటీరియల్స్ ఇవే కాదు, మనకి సప్లై చేసిన జార్స్ లో కూడా దేర్ మైట్ బి అ ఛాలెంజ్. అండ్ వి దెన్ రియలైజ్డ్ సడన్ గా వీ హ్యాడ్ టు పివట్ టు జిప్లాక్ పౌచెస్ అనమాట ఫర్ హాఫ్ ఎ మంత్, బికాస్ దేర్ వర్ నో జార్స్ అండ్ వీఆర్ గెటింగ్ ద ఆర్డర్స్ ఇన్. ఓకే. So that సో was ఈ one of సైజ్ the క్వాంటిటీ లేవు. ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదు, బికాస్ Exact దాట్స్ match ఈస్ గ్రామేజ్ బేస్డ్ కదా. సో Yes, yes, ఇట్ sir. మ్యాచెస్ దట్ పర్టికులర్ SKU కి అది. మ్మ్. And there are other challenges అండి, because we get the raw materials from the farms every week తెప్పిస్తాం కదా. Sometimes they send in, because వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది 40-50 kgs leaves comes in. సారీ టు ఇంటరప్ట్. వెజిటేబుల్స్ అన్నీ తెప్పిస్తున్నారు కదా. అవును. సో మనకి మార్కెట్లో వెజిటేబుల్స్ తెప్పిస్తున్నారా లేకపోతే ఆర్గానిక్ గా తెప్పిస్తున్నారా? ఫార్మ్స్ తెప్పిస్తున్నాం అండి. దే సే దే ఆర్ ఆర్గానిక్, బట్ దే Okay. do not have certifications. ఓకే. So we are trusting them. So we get it directly from the farm. At least farm is much more healthier than Exactly. market based. Yes. So we are tied up with farms. Either moringa అయినా, moringa farm నుంచి moringa leaf వస్తుంది. అట్లానే బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ మేము ఫార్మ్ నుంచి తెప్పిస్తాం అనమాట. ఎవ్రీ వీక్ we get this vegetables and leaves. ఓకే. So raw material wastage is one of the challenges handling Yes, it. అవును. ఇప్పుడు we are trying to figure out. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ 40-50 kgs పంపించేవారు. మా దగ్గర ఉన్న కెపాసిటీ బట్టి we used to do, కొంచెం మనం స్టోర్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వేస్టేజ్ అవ్వడం అట్లా అయ్యేది. ఓకే. So that has been one of the challenge. And the other challenge is listing fee, getting into bigger retail stores. Listing fee ఉంటుంది. కాంపిటీషన్ ఇస్ వెరీ హై. Very high. Yes. And the other feedback that we had is spice levels. Though we procure the chilies from the same vendor all the time, ఒకవేళ ఫ్రెష్ బ్యాచ్ ఇచ్చినప్పుడు కారంగా ఉంటుంది అనమాట. కొన్ని రోజులకి సెటిల్ అవుతుంది, కారం తగ్గుతుంది. తగ్గుతుంది. సో దట్ ఆల్టర్స్ ఆర్ ఫ్లేవర్ ఆల్సో. వాళ్ళు మీ సటిల్ స్పైసీ తిన్న వాళ్ళకి సరిపోయేది, మరీ స్పైసీ అయిపోతే అది కొంచెం సబ్జెక్టివ్ అయింది మాకు. ఓకే. సో మీరు ఇప్పుడు 15 ఆఫ్ వెరైటీస్ సేల్ చేస్తున్నారు అంటే కస్టమర్స్ ఇంకా అనదర్గా ఏదైనా రిక్వైర్ చేస్తే సో అది మీరు ప్రిపేర్ చేసి ఇస్తారా? చిన్న చిన్న వేరియేషన్స్ వరకు మేము చేస్తామండి. సో బట్ క్వాంటిటీ ఎలా ఇస్తున్నారు ఇప్పుడు? బేసిక్ క్వాంటిటీ దిస్ హ్యాస్ బీన్ అ జార్ అండి, రెగ్యులర్ జార్స్, గ్లాస్ జార్స్ అనమాట. 75 grams లో ఇట్లా వస్తుంది. అండ్ వీ హ్యావ్ ఎ కాంబో ప్యాక్. We never sell a single pack when the order comes in from D2C. Okay. So it's a combo, 4 flavors. They can pick any 4 flavors anamata. They generally take 2 vegetable based flavors, 1 seed, 1 leaf based atla order chestaru. So we have this 4-pack combo. So combo goes out as a pack anamata. ఓకే. సో మీకు కస్టమర్స్ రివ్యూస్ కూడా సూపర్గా ఉన్నాయి అంటే అంటే దీంట్లో టేస్ట్ అనేది అంత అద్భుతంగా ఉన్నది అని అర్థమవుతుంది. సో మరి నెక్స్ట్ 2-3 yearsలో ఎలా ఉండబోతుంది?
So hopefully we'll grow into bigger chains, retail chains. Ante right now we are in 35 retail stores in Hyderabad andi. In 2 to 3 years we are seeing we'll cover all the premium retails in India, and also international presence we are hoping, global market kuda we are looking into, and we want to expand to other areas like spreads, dips, sauces. ఓకే. That is the plan in future. ఎస్. సో వీ హబ్ ప్లాట్ఫామ్ అనేది మీరు అన్నట్టు ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కూడా మంచి ప్లాట్ఫామ్, సపోర్టివ్ ప్లాట్ఫామ్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వీ హబ్ ద్వారా? I think it's an amazing platform. ఎవరైనా స్టార్ట్ చేస్తూ ఇఫ్ దే ఆర్ థింకింగ్ ఈవెన్ ఇట్స్ కరెక్టా కాదా, ఈజ్ ఇట్ నీడెడ్, అండ్ వెన్ దే ఆర్ క్వశ్చనింగ్ ఇన్ దట్ స్టేజ్ ఆల్సో దే హ్యావ్ అన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ అనమాట. ఫ్లింట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, స్పార్క్ ఉంది. ఐడియా స్టేజ్లో ఉన్న దే హ్యావ్ సెటన్ కోహార్ట్స్, అండ్ ఎర్లీ స్టేజ్ సో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచే సపోర్ట్ చేస్తారు. ఈవెన్ స్టూడెంట్స్ లెవెల్లో కూడా దే ఆర్ సపోర్టింగ్ బీ ఎనేబుల్ అని. సో దే ఆర్ ట్రయింగ్ టు సపోర్ట్ లాట్ ఆఫ్ ఉమెన్ కాలేజ్ లెవెల్ నుంచి, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐడియా నుంచి, అండ్ వెన్ యూఆర్ థింకింగ్ అండ్ ఐడియాస్ వచ్చింది ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నప్పటి నుంచి గ్రోత్ వరకు దే ఆర్ సపోర్టింగ్ అ లాట్. ఓకే. ఎస్. ఒక సింగిల్ ఉమెన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఈజీ కాదు. మరి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా సెట్ అయింది? రైట్ నో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో చేస్తున్నాము, కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ అండి. బట్ వీఆర్ హోపింగ్ వీఆర్ slowly growing in a right direction. With the growth, we are seeing the growth happening. So hopefully we are looking for some good funds and grants coming in. గ్రేట్. డెంటల్, సో ఆ ఫీల్డ్ బాగుందా, లేకపోతే మీ సొంతంగా ఒక వ్యవస్థ స్థాపించుకుంటున్నారు, ఇది బాగుందా? డెఫినెట్లీ అండి, దానిలో సెక్యూరిటీ ఉండొచ్చు, బట్ పీస్ ఆఫ్ మైండ్, సాటిస్ఫాక్షన్, డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్. ఎస్. చాలామంది ఉమెన్స్ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, బట్ ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు, రిస్క్ జోన్లోకి రావాలి అని అనుకోరు. సో అలాంటి ఉమెన్ అంటే అప్కమింగ్ ఎంటర్ప్రైనర్స్కి ఏం చెప్తారు? సో ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై అవుట్ అండి. ట్రై చేస్తే కానీ తెలియదు. సో ఐఎమ్ ఆల్సో సమ్వన్, ఐ టోల్డ్ యూ ఐ డోంట్ టేక్ రిస్క్, బట్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ఇట్ అండ్ పుట్ ఆల్ యువర్ హార్ట్ అవుట్, ఫుల్ ప్యాషన్ పెట్టి, అంటే కమిటెడ్గా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అండ్ ఇఫ్ యు ఆర్ 100% ట్రూ టు వాట్ యూ బిలీవ్ ఇన్, ఐ థింక్ దెర్ ఈస్ అ గ్రేట్ స్కోప్ హియర్ అండి. ఓకే. సో మీ డాటర్ కూడా సో మీ పాపకి ఏం చెప్తారు? అంటే కమింగ్ డేస్లో నువ్వు ఒక జాబ్ చేయాలని చెప్తారా, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దు అని చెప్తారా? I hope Kitchen Kauniyasa grows so big for her to carry this legacy forward. Okay. So I want her to carry this forward anamata. She is also of that mindset. చాలా ఇండివిజువల్గా, చాలా ఇండిపెండెంట్గా షీ టేక్స్ డెసిషన్స్ అండ్ ఆల్, అండ్ షీ గివ్స్ మీ దాని లెవెల్లో తను తెలిసినంత షీ గివ్స్ మీ ఆల్ క్రిటికల్ ఫీడ్బ్యాక్ అనమాట. మమ్మీ దిస్ డజంట్ టేస్ట్ గుడ్, అండ్ షీ ఆల్సో టెల్స్ హర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఆల్సో అబౌట్ మై థింగ్. షీ ఈస్ క్వైట్ ప్రౌడ్ ఆఫ్. సో షీ ఈస్ ద ఒరిజినల్ డైరెక్టర్. yes తెలుసో తెలియకో షీ టెల్స్ మీ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రియల్లీ గుడ్ సజెషన్స్ అనమాట. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అనేవి ఇంకా మార్కెట్లో సక్సెస్ఫుల్గా వెళ్ళాలని ఎన్టీవీ నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. Thank you so much. ఎస్, దట్ ఈస్ కిచెన్ కౌండిన్యూస్. స్టే ట్యూన్డ్ ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ కన్వర్జేషన్స్.